ఈరోజు ఆదోనిలో ఆర్ఆర్ లేబర్ కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజ్ ఇది 2018లో ఈ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. 2018 నుంచి ఇప్పటిదాకా కూడా దీన్ని కనీసం క్లీన్ చేసిన పాపాన పోలేదు. ఈరోజు మున్సిపాలిటీ వైపు నుంచి మనము 11 డ్రైన్లని ఐడెంటిఫై చేసినాం. ఆదోనిలో విపరీతంగా వర్షాలు పడుతుంది. వర్షాకాలం మొదలైంది. విపరీతంగా వర్షాలు పడే సమయంలో డ్రైనేజీలు నిండిపోయి ఇట్లా కాలనీల్లోకి వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. ఇళ్లలోకి మురికి నీరు వస్తుంది, ఇబ్బంది పడతారు. దీనివల్ల దోమలు, ఎందుకంటే ఆలోచన చేయండి, సుమారుగా 2018 నుంచి 2024 వరకు కూడా 6.5 సంవత్సరాలుగా దీన్ని 7 ఏళ్లుగా దీన్ని క్లీన్ చేయలేదంటే ఇన్ని దోమలు ఎంత భయంకరంగా ఉంటుందో. వీటిలన్నింటినీ కూడా ఇటువంటి 11 డ్రైన్లు ఉన్నాయి ఆదోన్లో. ఈ 11 డ్రైన్లని క్లీన్ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లు మునిగిపోకుండా ఉండడానికి వీలుగా ముందు జాగ్రత్త చర్యగా వర్షం రాకముందే ఈ పని మొదలు పెట్టినాం మనం. ఇక్కడ నేను ఆర్ఆర్ లేబర్ కాలనీలో మీరు చూస్తా ఉన్నారు, అక్కడ వెహికల్స్ ఏ విధంగా పూడిక తీసేసి లోపల ఉన్నటువంటి కాలువల్లో ఉన్న పూడికను తీసేసి అవి పక్కన తీసేస్తా ఉన్నాయి. మీరు అనుకుంటారేమో ఈ లోపల నుంచి తీసేసినటువంటి ఏవైతే పేరుకుపోయినటువంటి మట్టి గాని వీటన్నిటిని కూడా పక్కన పడేస్తా ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. దీన్ని కూడా తప్పనిసరిగా మేము ట్రాక్టర్లో తీసుకెళ్లి వర్మీ అంటే మున్సిపాలిటీకి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ పెట్టి దాన్ని ఎరువుగా మార్చి రైతులకు ఉచితంగా ఇవ్వడము, రైతులకి పొలాల్లో వేసుకోవడానికి వీలుగా దీన్ని తయారు చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టినాం. అంతేకాదు, ఈ డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయి చూసారా, మీకు ఒక తమాషా కూడా చెప్పాలి. ఈ డ్రైనేజ్ నీళ్లన్నీ కూడా ఇలాగే పోతాయనుకుంటారు, కానీ దీనికి కూడా ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఈ డ్రైనేజ్ నీళ్లన్నిటినీ కూడా దాన్ని శుద్ధి చేసి పొలాలకు మంచి నీళ్లుగా వాడుకునేటువంటి, ఎందుకంటే మనకు ముందే నీళ్లు తక్కువ, ఇక్కడ వర్షాలు లేవు, నీళ్లు లేవు, వాడేసిన నీళ్లని కూడా దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఆ నీళ్లని, దాంట్లో శుద్ధి చేసిన నీళ్లని పొలాలకు నీళ్లుగా వాడుకునేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా మనం త్వరలో ఇక్కడ ఆదోన్లోకి తీసుకురాబోతా ఉన్నాం. దాన్ని తీసుకొని వచ్చి ఈ సీవేజ్ ప్లాంట్ కూడా పెడతాం. దీనికి నేను ఇంతకుముందు చెప్పాను, కౌన్సిల్ ఆమోదం కూడా అవసరం. ఆ సీవేజ్ ప్లాంట్ ని ఆధునీకరణ చేస్తే తప్ప దాన్ని నిజంగా ఇప్పుడున్న డ్రైన్లన్నీ ఉన్నట్టు వాటర్ ని మనము దాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దాన్ని కూడా చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే ఆ పనులు కూడా మొదలవుతాయి. మున్సిపల్ కౌన్సిల్ కూడా మేము దాన్ని పెట్టి దాని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకున్న తర్వాత దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఆదోనిలో వర్షాకాలం రాకముందే ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ చేస్తున్న పనులు, ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకే చోట, అంటే ఒక్కో మిషన్ తర్వాత ఇంకో మిషన్ కాకుండా నంబర్ ఆఫ్ మిషన్లని, అన్ని మిషన్లు ఒక 4-5 మిషన్లని 4-5 ప్లేసుల్లో పెట్టి మనం జాగ్రత్తగా దీన్ని క్లియర్ చేసే విధంగా ఆదోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో చెత్తంతా తీసుకొచ్చి కాలువలో పడేయడం, ఇంట్లో వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి కాలువలో పడేయడం, మన ఇంటి ముందు కాలువలో పడేస్తే మనకే బ్లాక్ అయి కూర్చుంటది. అది దయచేసి మన ఇంట్లో వ్యర్థ పదార్థాలని గాని, మన ఇంట్లో చెత్తని గాని, మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ని గాని, మన ఇంట్లో వృధాగా ఉన్న వస్తువుల్ని కాలువల్లో పడేయొద్దు అని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. రెండోది, కాలువలు ఎప్పుడు కూడా ఓపెన్ కాలువలే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఓపెన్ డ్రైన్స్ అంటారు. ఇవన్నీ కన్సీల్డ్ కాదు. ఇవి డ్రైన్స్ పైపుల్లో ఉంటే అది వేరే విషయం, కానీ ఇక్కడంతా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. ఈ ఓపెన్ డ్రైన్స్ ని మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటేనే అంత ఆరోగ్యానికి కూడా మంచిది, లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ డ్రైన్స్ ని కొన్ని కాలనీల్లో పైన ఇంటి ముందు వరండా కావాలనో లేదా ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసుకోవాలనో దాన్ని కూడా సీల్ చేసి పెట్టేసినారు. అవి బ్లాక్ అయితే వెనక్కి అట్లాగే వస్తా ఉన్నాయి. దాన్ని కనీసం క్లీన్ చేసుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు ఎత్తి క్లీన్ చేసుకోవడానికి వీలు అనేటువంటి ఏర్పాట్లే ఉండాలి. తర్వాత ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, మీ కార్ పార్క్ చేసుకోవాలనో, మీకు మెట్లెక్కాలనో, లేకపోతే మీకు ర్యాంప్ కావాలనో దయచేసి దాన్ని సీల్ చేయకండి. సీల్ చేస్తే మళ్ళీ మీకే నష్టం, మీ వెనకాల కాలనీ వాళ్ళకే నష్టం. దయచేసి ఈ పని కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తా.